అనుకూలం అయిపోతుంది కాబట్టి నేను ముగిస్తున్నా. స్వదేశీ వస్తువులను కొంటే మన ఆర్థిక వ్యవస్థ ఎంత గొప్పగా ఉంటుందో సాక్షాత్తు మోదీజీ గారే పార్లమెంటు మన ఎర్రకోట మీద నుంచి పోయిన సంవత్సరం చెప్పాడు. స్వదేశీ వస్తువులను కొనండి, ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని చెప్పేసి. మన ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయితే ఈ గత 10 సంవత్సరాల కింద ఆర్థిక వ్యవస్థ 13-14వ స్థానంలో ఉంది మన ప్రపంచంలో మన ఆర్థిక పరిస్థితి. మరి ఈ 10 సంవత్సరాలు 12 సంవత్సరాల్లో ఇప్పుడు 4వ స్థానానికి ఎగబాకినాం. ఎవరి వల్ల? ఒక నీతివంతమైన ధర్మవంతమైన ఒక మహానుభావుడు, ఒక రాముడు కృష్ణుడు లాంటి మనిషి అక్కడ కూర్చున్నాడు కాబట్టే అవినీతి లేకుండా 12 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 12 సంవత్సరాలు ప్రధానమంత్రి, 12 అయిపోతున్నాయి, 24 సంవత్సరాల్లో ఒక్క రూపాయి అవినీతి లేకుండా, ఒక్క కుటుంబ సభ్యుని దగ్గరికి రానియకుండా ప్రతి ఒక్క రాజకీయ నాయకుల కుటుంబము కొడుకులు వారసత్వం ఉంది. ఆయన వారసత్వం 140 కోట్ల మంది దేశ ప్రజలు. ఆయన వారసులు 140 కోట్ల మంది దేశ ప్రజలు. ఆయన చెప్పిన మాట ఇది, నేను చెప్పింది కాదు. మోదీజీ గారు మహానుభావులు చెప్పిన మాట ఇది. మరి ఆయన ఆధ్వర్యంలో మనం దేశం ఎంత ముందుకు పోతుందనేది పాకిస్తాన్ మొన్న మనకు ఆపరేషన్ సింధు ఉన్నప్పుడు మన పిల్లలు చంపిన 3 రోజుల్లో మన ఆపరేషన్ స్టార్ట్ అయింది. ఒక్కొక్క ఉగ్రవాద స్థావరాన్ని పేక మేడల్లా కూల్చేసి బూడిద చేసి వచ్చినాయి మన ఆకాష్ బ్రహ్మోస్ మిసైల్స్. మరి వాళ్ళు 600 డ్రోన్లను ప్రయోగించారు ఆన్ రికార్డ్. పాకిస్తాన్ 600 డ్రోన్లకు 13 డ్రోన్లు మాత్రమే అక్కడిక్కడ పడ్డాయి. 587 డ్రోన్లను మన ఆకాశంలోనే మనం కూల్చేసినాం. వాళ్ళ డ్రోన్లు ఎంత ధ్వంసమైంది అంటే అటువంటి మనకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు. చూడండి, గూగుల్లో సెర్చ్ చేయండి, తెలుస్తుంది. S-400 అని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. అటువంటి అద్భుతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బార్డర్లలో పెట్టి అటువంటి ఆయుధాలను మనమే ఈరోజు తయారు చేసుకుంటాం. మనము వేరే దేశాలకు సప్లై చేస్తున్నాం గొప్ప గొప్ప ఆయుధాల మిసైళ్ళను. అందుకే మన స్వదేశీ వస్తువులు కొంటే మన దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది అనే దానికి ఒక మీకు పాంప్లెంట్ తెచ్చిన. ప్రతి ఒక్కరు కూడా ఈ పాంప్లెంట్లు మీరు ఫోన్లలో పెట్టుకోండి. కొన్నప్పుడు ఖచ్చితంగా మీరు చూడండి స్వదేశీ వస్తువు ఏదని. మనకు రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు జపాన్ మీద హీరోషిమా నాగాస్ అనే 2 నగరాలు ఉంటాయి. అణుబాంబు వేసింది అమెరికా. అణుబాంబు వేస్తే ఇప్పటికి కూడా ఒక మొక్క మొలవలేడ, ఒక చెట్టు కూడా మొలవదు. అణుబాంబు అంత డేంజర్. వాళ్ళు అప్పుడే శపథం తీసుకురట జపాన్ ప్రజలు. అలా ఎంత భక్తి చూడండి. అమెరికాకు సంబంధించిన ఏ వస్తువు మేము కొనము.